భారీ విధ్వంసానికి మావోయిస్టులు కుట్రపన్నారు. ఆపరేషన్ కగార్ పైన నక్సలైట్లు రెచ్చిపోతున్నారు, రగిలిపోతున్నారు. ఇప్పటికే ఆపరేషన్ కగార్ పేరిట ఈ వారం 10 రోజుల్లోనే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ లో సుమారుగా 14 మందిని అటు పోలీసు బలగాలు మట్టుపెట్టాయి మావోయిస్టులని. మరోవైపు ఛత్తీస్గఢ్ తెలంగాణ బోర్డర్కి సంబంధించి బస్తర్లో కూడా సుమారుగా 12 మందిని మట్టుపెట్టాయి. మొత్తం మీద ఇప్పటివరకు ఆపరేషన్ కగార్ పేరిట ఈ 10 రోజుల్లోనే 26 మందిని అంతమొందించే దాంట్లో చాలా కీలకంగా కేంద్ర కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. దీంతో ఆపరేషన్ కగార్ పైన రగిలిపోతున్నారు నక్సలైట్లు. పలు ప్రాంతాల్లో ఐఈడీలు అమర్చారు. ఈ ఐఈడీలు పెద్ద ఎత్తున ఆ ఐఈడీలని భగ్నం చేశాయి భద్రతా బలగాలు. బీజాపూర్, బాసాగూడ, అవలిపల్లి ఈ మధ్యలో 50 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేశారు. మరోవైపు దంతేవాడ, ఆరాన్పూర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారుగా 2 కిలోల ఐఈడీలను నిర్వీర్యం చేశారు. ఇక్కడ ఐఈడీ అంటే అది ఒక హోమ్ మేడ్ బాంబుగా చెప్పొచ్చు, బ్లాస్ట్కి తెరలేపారని చెప్పొచ్చు. సో అడుగడుగున ఈ ఘటన తర్వాత స్పెషల్ స్క్వాడ్ బృందాలతో జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన కొన్ని గంటల క్రితమే పోలీసులు ఈ బ్లాస్ట్ అని భగ్నం చేసేశారు. ఈ ఐఈడీలని భగ్నం చేశారు. సుమారుగా 50 కిలోల ఐఈడీని ఇప్పటివరకు భగ్నం చేసినట్టు తెలుస్తోంది. సో ఆపరేషన్ కగార్తో ఒక్కసారిగా మావోయిస్టులు కూడా రగిలిపోతున్నారు. ఆగ్రహంతో పెద్ద మొత్తంలో పలు కుట్రలు పన్నారనే ఒక ఆరోపణలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్లాస్ట్ మనం చూస్తున్నాం. మీరు చూడొచ్చు ఆ బ్లాస్ట్ల తర్వాత అక్కడ రోడ్ ఇలా చెల్లాచెదరైపోయింది, పెద్ద గోయి పడిందనేది. మరోవైపుగా కొంత ఖాళీ ప్రదేశాల్లో కూడా ఈ బ్లాస్ట్ జరిగాయి. వాటిని భగ్నం చేసి పోలీసులు బ్లాస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో భారీ మొత్తంలో అక్కడ పలు సంఖ్యలో బ్లాస్ట్లు జరిగాయి. రోడ్డు మొత్తం కూడా చెల్లాచెదరైపోయింది. అడవి ప్రాంతాల్లో మొత్తం కూడా ఈ బాంబుల మూతతో దద్దరిల్లిపోతున్నాయి. ఒకసారి మనం సంఘటనా స్థలం నుంచి అక్కడ జరిగినటువంటి ఆ దృశ్యాలను చూసే ప్రయత్నం చేద్దాం. वो ऊपर साइड है, देखो ऊपर 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 वो है ना, वो सर वो बोरी है। ఆపరేషన్ కగార్తో రగిలిపోయినటువంటి మావోయిస్టులు ఇటువంటి దారుణానికి పాల్పడేట్టు తెలుస్తోంది. సో మనం చూస్తున్నాం కొన్ని పదుల సంఖ్యలో బాంబులు బ్లాస్ట్ చేస్తున్నారు, వాటిని భగ్నం చేస్తున్నారు పోలీసులు. 50 కిలోల ఐఈడీ అంటే మామూలు విషయం ఏం కాదు. సుమారుగా కొన్ని పదుల సంఖ్యలో ఈ ఐఈడీలను అమర్చి బ్లాస్టింగ్కి సిద్ధమయ్యారు. బీజాపూర్, బాసాగూడ, అవపల్లి మధ్యలో 50 కిలోల ఐఈడీ నిర్వీర్యం చేశారు దంతేవాడ, ఆరాన్పూర్ పోలీసులు. ప్రజెంట్ అక్కడ కూడా 2 కిలోల ఐఈడీని నిర్వీర్యం చేసినట్టు తెలుస్తోంది. అడుగడుగునా స్పెషల్ స్క్వాడ్ బృందాలతో ఇంకా జల్లెడ పడుతున్నారు. ఇంకా పెద్ద మొత్తంలో ఇటువంటి ఐఈడీలు అమర్చారని ఒక అనుమానంతో పోలీసులు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. అక్కడికి వెళ్ళి చాలా పెద్ద మొత్తంలో శ్రద్ధ వహించి వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు, నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, ఆపరేషన్ కగార్ పేరిట ఇప్పటికే 26 మందిని పోలీసు ఉన్నత బలగాలు మట్టుపెట్టాయి. సో వారందరికీ ప్రతి చర్యలో భాగంగా ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారా, లేదంటే ఇంకా పెద్ద మొత్తంలో ఇటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ మనోజ్, దండకరంలో ఆపరేషన్ కగార్ పేరిట కేంద్ర హోంశాఖ చేపట్టినటువంటి సైనిక చర్య పతాక స్థాయికి చేరుకుంది. మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య నిత్యం ఏదో ఒక చోట కాల్పులు వరుసగా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ కాల్పుల్లో అత్యధికంగా మావోయిస్టులే ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. గతంలో గెరిల్లా వార్ఫేర్ కు దండకారణ్యం అనుకూలంగా ఉండేది, కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. దండకారణ్యం వ్యాప్తంగా దాదాపు 38 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున సైనిక శిబిరాలను ఏర్పాటు చేస్తూ భద్రతా బలగాలు చొచ్చుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అబూజ్మడ్ వంటి మావోయిస్టు కంచుకోట ఏరియాల్లో కూడా భద్రతా బలగాలు తమ ప్రాబల్యాన్ని, తమ ఉనికిని, తమ విజయాల్ని కూడా
నమోదు చేసుకుంటున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సరికొత్త వ్యూహాలకు పన్ను పెడుతున్నారు. అటు ఐఈడీ బ్లాస్ట్లతో అటు భద్రతా బలగాలను పెట్టేందుకు చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు రచిస్తారని ఇప్పటికే ఛత్తీస్గఢ్ బలగాలకు కూడా సమాచారం ఉంది. ఈ ఏడాది జనవరి 6వ తేదీన బీజాపూర్ జిల్లాలోని కుద్రు రోడ్ లో ఐఈడీ బ్లాస్ట్ లో సుమారు 60 నుంచి 70 కిలోల ఐఈడీని అమర్చి భద్రతా బలగాలను కాన్వాయ్ ని పేల్చివేశారు. ఈ ఘటనలో ఎస్యూవీలో ప్రయాణిస్తున్నటువంటి 8 మంది డిఆర్జీ జవాన్లు సహా ఒక సివిలియన్ డ్రైవర్ కూడా మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు మావోయిస్టులపై విజయాలు భద్రతా బలగాలు నమోదు చేస్తున్న వేళ ఎందుకు ఈ స్థాయిలో మళ్లీ జవాన్ల వైపు నష్టం వాటిల్తున్న అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి కూడా ఈ అంశంపై సుదీర్ఘంగా అటు భద్రతా బలగాలతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఐఈడీ బ్లాస్ట్లకు ఎక్కువగా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పిఎల్జీఏ దళాలు కావచ్చు, ఆ బలగాలు కావచ్చు, ఆ ఆయుధ కర్మాగారాలపై ఎక్కువగా దాడులు చేయండి, ఎక్కువగా ఎక్కడెక్కడ డంప్స్ ఉన్నాయో ఆ ఆయుధ సామాగ్రి మావోయిస్టులకు అందకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ కు ప్రభుత్వాలు కేంద్ర హోంశాఖ చాలా కీలకమైనటువంటి సూచనలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున ఆ దండకారణ్యం వ్యాప్తంగా అడవులను కూడా భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఎక్కడెక్కడ మావోయిస్టుల డంప్ ఉంది, ఆయుధ సామాగ్రి ఎక్కడెక్కడ ఉంది, ప్రధానంగా రహదారుల వెంబడి కల్వట్ల ప్రాంతంలో ఎక్కువగా మావోయిస్ట్ పార్టీ పిఎల్జీఏ దళాలు ఎక్కువగా ఐఈడీలను అమరుస్తూ ఉంటాయి. సో రోడ్ పార్టీ ఆపరేషన్ ఎప్పటికప్పుడు ఏర్పాటు చేయాలని నిర్వహించుకున్నాయి. అయితే తాజాగా ఈ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున ఐఈడీలను నిర్వీర్యం చేసింది సెక్యూరిటీ ఫోర్సెస్. బీజాపూర్ జిల్లాలోని బాసగూడ, అర్వపల్లి, అదేవిధంగా దంతెవాడ జిల్లాలోని అరణ్యపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 50 నుంచి 52 కిలోల ఐఈడీని ఇప్పటివరకు భద్రతా బలగాలు నిర్వీర్యం చేయగలిగాయి. ఇది ఒక చాలా అతిపెద్ద విజయంగా కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే జవాన్ల వైపు ఎక్కువగా నష్టం మావోయిస్టులు అమర్చినటువంటి ఐఈడీ బ్లాస్ట్ల వల్లే జరుగుతుందనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేషనల్ బాంబ్ డేటా సెంటర్ ప్రకారం కూడా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఐఈడీలు పేలుతున్నటువంటి ఆ దేశాల్లో భారత్ కూడా ఒకటిగా ఉంది. ఇది ఎక్కువగా రెడ్ కారిడార్లోనే నమోదవుతుంది. ఎందుకంటే మావోయిస్టులు అత్యధికంగా ఐఈడీలను అమర్చి భద్రతా బలగాలను మట్టుబెట్టేందుకు చాలా గెరిల్లా వార్ఫేర్ తరహాలో చాలా పెద్ద ఎత్తున ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నారు. చాలా పకడ్బందీగా ఈ ఆపరేషన్స్ కూడా మావోయిస్టు పార్టీ నిర్వహిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే మావోయిస్టు పార్టీ ఎదురుకాల్పుల్లో ఎక్కువగా అటు భద్రతా బలగాల నుంచి ఎక్కువగా ఫోర్స్ రావడం కావచ్చు, ఇతరత్ర వ్యూహాత్మకంగా భద్రతా బలగాలు దాడి చేయడంతో ప్రత్యక్షంగా యుద్ధంలో కావచ్చు, ఆ కాల్పుల్లో పాల్గొనకుండా చాలా వ్యూహాత్మకమైనటువంటి ఐఈడీ ప్లాన్స్ కు, ఆపరేషన్స్ కు మావోయిస్టు పార్టీ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ఆ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా ఫెయిల్ చేసేందుకు ఎప్పటికప్పుడు బాంబ్ స్క్వాడ్ కావచ్చు, మెటల్ డిటెక్టర్లు, మైన్ డిటెక్టర్లు, మైన్ ప్రొటెక్షన్ వెహికల్స్ కూడా ఇప్పటికే కేంద్ర పారామిలిటరీ బలగాలకు కేంద్ర హోంశాఖ అప్పగించింది. సో చాలా పెద్ద ఎత్తున ఐఈడీ బ్లాస్ట్లను చేసేందుకు మావోయిస్టు పార్టీ మాత్రం చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే సెంట్రల్ కమిటీ మెంబర్లను కూడా కోల్పోయినటువంటి మావోయిస్టు పార్టీ చాలా ఖచ్చితంగా ప్రతీకార చర్యతో రగిలిపోతుంది. ఏదో ఒక క్షణంలో ఖచ్చితంగా దండకారణ్యం వ్యాప్తంగా ఐఈడీ బ్లాస్ట్ లో చాలా పెద్ద ఎత్తున జవాన్ల వైపు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని నిపుణులు కూడా, మేధావులు కూడా, భద్రతా బలగాలకు కూడా కొంత హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనోజ్ రైట్ ఉదయ్. సో మొత్తం మీద ఛత్తీస్గఢ్ లో ఒక్కసారిగా మరోసారి బాంబుల మోత మోగుతోంది. ఐఈడీలను అమర్చారు మావోయిస్టులు. ఆపరేషన్ కగర్ పైన పెద్ద ఎత్తున ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సుమారుగా 50 కిలోల ఐఈడీలు అమర్చిన వాటిని పోలీసులు భగ్నం చేశారు. వాటిని అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు, నిర్వీర్యం చేశారని చెప్పొచ్చు. దంతెవాడ, ఆరాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 2 కిలోల ఐఈడీని కూడా నిర్వీర్యం చేశారు. ప్రస్తుతం ఈ 5 ప్రాంతాల్లో అటు బీజాపూర్, బాసాగూడ, అవపల్లి మధ్యలో 50 కిలోల ఐఈడీని అమర్చారు. ఆ తర్వాత దంతెవాడ, ఆరాన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా 2 కిలోల ఐఈడీని, మొత్తం మీద ఈ మొత్తాన్ని అన్నింటినీ కూడా ఐఈడీలని భగ్నం చేస్తారు పోలీసులు. ఆ బ్లాస్ట్ అని మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. పలు ప్రాంతాల్లో ఈ బ్లాస్ట్ జరిగాయి. వీటన్నిటి కూడా భగ్నం చేసి ఎవరికి ఎటువంటి హాని జరగకుండా ముందుగానే వాటిని కూడా తొలగించే ప్రయత్నం పోలీసులు చేశారు. సో ఆపరేషన్ కగార్ పేరిట ఇంత పెద్ద మొత్తంలో మావోయిస్టుని మట్టు పెడుతూ ఉన్నప్పటికీ ఈ రకంగా మావోయిస్టు రియాక్ట్ కావడం చూసినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. 2026 కల్లా మావోయిజం, నక్సలిజం అనేది లేకుండా అంతమొందిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్తూ అటు జనజీవన స్రవంతిలో వచ్చేవారిని కలుపుకుంటూ ఎవరైతే వ్యతిరేకంగా ఇంకా పోరాటాలు చేస్తామని నినాదంతో అక్కడే కొనసాగుతుంటారో వారిపైన పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. చాలా వరకు అందరినీ అంతమొందించే ప్రయత్నం కొనసాగుతోంది. సో ఛత్తీస్గఢ్లో మరోసారి బాంబుల మోతమోగుతోంది. ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా మావోయిస్టులు రగిలిపోతున్నారు.
యువ నాయకులు గౌరవ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రికి ఇవే మా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చదివిరాళ్ల భూపేశ్ రెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జమ్మలమడుగు.